కొత్త మార్పులు వాళ్ళ ఆయుధాలు వాళ్ళ వాహనాలు అన్నీ ఒకే దాంట్లో చిక్కినాయి కింద చూడు వాహనం ప్రసాదించినారు మైక్రో ఆర్ట్ అని ఇంత చిన్న దాంట్లో విగ్రహం చూపించాను కానీ అందరూ శ్రీనివాస ఆశ్చర్యపోయింది భారతదేశం ఎక్కడ లేదు ఒక పలకలో కళ్ళలన్నీ పగలగొట్టారు 105 శివాలయాలు కొండపై అన్నీ అంతేద్దాం కొన్ని శిథిలావస్థలు మనకు కనపడతాయి గొప్ప శైవక్షేత్రంగా విరాజిల్లింది చాలా చోట్ల కొన్ని విగ్రహాలు తీసేసి వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ విగ్రహం తీసేసారు దక్షిణమూర్తి దక్షిణామూర్తి చాలా అదృష్టం ఇట్లా లేదు ఈ విధంగా ఉండదు ఎక్కడైనా ఈ కాలు పైకి ఉంటుంది ఇది కిందకి మనకి ఫోటోల్లో మిగతా డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇంకొకటి ఏమో అభయముద్రలో ఉంది ఈ అభయముద్ర అయింది ఇలా ఉంటుంది కిందకి ఉండదు పైకి ఉండదు ఇట్లా ఉండదు వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఆయనదేమో మీరు ఇప్పుడు స్వయంభు దేవాలయంలో చూసినా ఇలా ఉంటుంది కిందకి ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇది జ్ఞానముద్ర కాబట్టి జ్ఞానం చదువుకు సంబంధించింది కాబట్టి ఇలా ఉంటుంది ఇలా ఉంది చూడండి అభయహస్తం అభయహస్తం అంటే ఇక్కడిది ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ళ ఇది చెయ్యాలి అంటే కూడా కఠోర దీక్షతో చెయ్యాలి విగ్రహం చెయ్యాలి అంటే ఇట్లా ప్రతిరోజు తొలి సంధ్య మలి సంధ్య సాయం సంధ్య సూర్య నమస్కారాలు చేస్తూ గురుజపం చేస్తూ కఠినమైన ఉపాసనలు చేస్తే ఈ రూపు ఈ విధంగా వస్తుంది చేతుల్లో మనకి ఏ విద్యనైనా ఉపసించడానికి భూతలిపి అక్షరాలు ఉంటాయి తాళపత్రాలు ఈ భూతలిపి అక్షరాలు మాత్రమే అన్నిటినీ శాసిస్తాయి స్థితిగతులు నేర్చుకునేవి నేర్పించేవి తీసుకునేవి చెప్పేవి వినేవి అన్నీ కూడా అవన్నీ దీనిలో ఉంటాయి మొత్తం కాలగమన కాలచక్రం టైంతో సహా కాలచక్రాన్ని నడిపేది ఇదే అవతల జపమాల జపమాల ఇది జపమాల అట్లా చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట ఉపాసం ఉండి కఠోర దీక్ష చేస్తే ఈ రూపు వస్తుంది ఇది నేను సుమారు ఇప్పటి వరకు ఒక 800 దేవాలయాల దాకా చూశాను బాగా పురాతనమైన ఫారెస్ట్లో కూడా చూశాను కానీ ఎక్కడ ఇలా లేదు దీన్ని మణిబంధము అంటారు మణిబంధము వేస్తే షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి మనకి షట్చక్రాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యి అనుకూలంగా ఉంటే ఈ మణిబంధం వేయటానికి అవకాశం ఉంటుంది ఏ శిలకైనా సరే ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా 4 వేదాలు ఆగమశాస్త్రోపేతంగా చేసిన విగ్రహం
అప్పుటి ఆకారము, అప్పుటి డిజైను, అప్పుటి వచ్చెస్. చూడండి, ఇప్పుడు దీనికి పాలు పోస్తే ఒక రంగులాగా కనపడుతుంది ఇప్పుడే, నీళ్లు పోస్తే ఒక రంగులాగా కనపడుతుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్లు పోస్తే ఒక రంగులాగా కనపడేది. ఇంకొక విశిష్టత ఏంటంటే విగ్రహం కొంచెం కదిలినా సరే దాన్ని వచ్చేసి కోల్పోతుంది. ఇప్పుడు దీన్ని చీకట్లో పెట్టి వీడియో తీయండి, ఈ విగ్రహం తేజస్సు కనిపించింది. అంటే ఎంత శక్తివంతమైన విగ్రహం అయితేనో విగ్రహం కదిలినా భిన్నమైన శక్తి పోతుంది, దీనికి పోలేదు. అంటే ఎంత శక్తి ఉంటే ఉంది. ఈ విగ్రహంలో ఒక ముక్క తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేసినా సరే చూపించి ఆ శక్తి పోదు. అట్లా రేర్ శిల్పాలకే ఉంటుంది. నేను చూసిన వాటిల్లో ఇప్పుడు ఇదే ఫస్ట్. అద్భుతమైన శిల్పం. జ్ఞానబోధ కలిగిస్తాను. ఇప్పుడు ఈరోజు అఘోరి స్వామి వచ్చారు. స్వామి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. లోపల ఉన్న బయటకు వస్తారు. హరిద్వారంలో నాగసాధువు సంప్రదాయానికి చెందినటువంటి శ్రీ 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 భువనేశ్వర్ అఘోరి స్వామి వచ్చి ఉన్నారు. లోపల బయటకు వస్తారు. మీరు దర్శనం చేసుకోవచ్చు. అందరూ ప్రసాదం స్వీకరించవలసిందిగా మనం ప్రసాదం తినేసి వెళ్ళాలట. ఆ పార్ట్ వరకు ఒకటి, పైన విగ్రహం పార్ట్ వరకు ఒకటి. కడగలు చూడండి ఎంత చక్కగా వచ్చింది. శక్తి చక్రాలు అయినప్పటికీ దాన్ని ఏకపాద ముద్ర అంటారు. కూర్చున్న విధానం పట్టబంధ ముద్రలో దాన్ని ఏకపాద ముద్ర అంటారు. అంటే అట్లా ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు. ఒక పాదం ఆకాశం చూస్తాను, శరీరంలో ఉన్న తేజస్సు మొత్తం చేతిలోకి వస్తుంది అట్లా కూర్చుంటే. ఎనర్జీ అంతా ఇంకా రాలేదేమన్నా, రావాలి. మామూలుగా ఇది కూడా 8 గంటలకు ఓపెన్ చేసేది. మార్నింగ్ ఈరోజు వీళ్ళందరూ గిరిప్రదక్షిణ ఓపెన్ చేశారు. అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి కూడా పునర్జ నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ నుంచి, అందువేలో ఉన్నారు. 12కు అట్లా తీసుకుపోతారంట. ఓకే, నువ్వు రేట్ ఒకటి ఫైనల్ చేసి చెప్తే నేను ఆయన చెప్పాలి. పేర్లు రాసింటే బాగుంది వీటికి.